హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను మీకు ఒక మూవీ రివ్యూ చెప్తున్నాను. ఈ మూవీ కూడా ఒక మలయాళం మూవీ, కానీ మనకు తెలుగు వాయిస్తో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ వచ్చేసి మెయిన్ ఒక 2 మర్డర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది కూడా ఒక సస్పెండ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఒక మర్డర్ వచ్చేసి ఒక చర్చ్ ఫాదర్ మీద ఆ అనుమానంతో మొత్తం కథ నడుస్తుంది. కానీ ఆ చర్చ్ ఫాదర్కి సంబంధం ఉందా లేదా అని పక్కకు పెడితే, ఆ మర్డర్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారో ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఆ పోలీస్ టీం అంతా సస్పెండ్ అవుతుంది. సస్పెండ్ అయిన తర్వాత ఇంతకీ మర్డర్ జరిగిన పర్సన్స్ని వెతుక్కున్నారా లేదా, అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ మధ్యలో ఈ చర్చ్ ఫాదర్కి సంబంధం ఏంటి, అలాగే ఆ చనిపోయిన అమ్మాయి ఎవరు అనేది కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫుల్ ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. కానీ కరెక్ట్గా సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ఒక వ్యక్తి వీళ్ళ నుంచి తప్పించుకొని ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోతాడు. అసలు ఈ పోలీస్ టీంకి ఆ వ్యక్తికి సంబంధం ఏంటి, అసలు ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి, మధ్యలో ఈ అమ్మాయి ఎవరో, ఆ చర్చ్ ఫాదర్ ఎవరో, అసలు చర్చ్ ఫాదర్కి సంబంధం ఏంటి అనేది కథ మొత్తం సెకండ్ హాఫ్ దాకా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. కట్ చేసే సెకండ్ హాఫ్లో వీళ్ళు సస్పెండ్ అవుతారు. ఆ చనిపోయిన పర్సన్ అసలు ఆ పర్సన్కి సంబంధం లేదు, ఈ పోలీసే అతన్ని ఇరికిచ్చి చంపేశారని ఆ ఊరి ప్రజలందరూ చెప్పడంతో ఈ పోలీస్ టీం అంతా సస్పెండ్ అవుతుంది. అక్కడ కట్ చేసిన తర్వాత సెకండ్ మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ జరిగి అప్పటికి వీళ్ళు సస్పెండ్ కాకముందుకే 8 years నుంచి అదొక వేరే ఊర్లో 8 years నుంచి నడుస్తుంది. ఈ పోలీస్ పై అధికారి వీళ్ళ మీద కొంచెం మంచి అభిమానంతో వీళ్ళకి ఈ కేసు అప్పగించి, ఈ కేసు సాల్వ్ చేస్తే మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటామని చెప్పి వాళ్ళని ఒక ఊరికి పంపిస్తారు. 8 సంవత్సరాల నుంచి దొరకని వ్యక్తులు వీళ్ళు వెళ్ళగానే దొరుకుతారా లేదా అని వీళ్ళు కావాలని చెప్పి మనని ఈ బ్యాచ్లో ఒక పర్సన్ మన మెయిన్ హీరోతో అని అంటాడు. లేదు, మన ప్రయత్నం మనం చేద్దాము, ఒకవేళ సక్సెస్ అవుతే మనం మళ్ళీ పోలీస్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కేస్ ఫైల్ తీసుకుని ఊరికి బయలుదేరుతారు. వీళ్ళు ఊరికి వెళ్ళడంతోనే ఊరు ప్రజలంతా మీటింగ్ పెట్టి మళ్ళీ పోలీసులు మనందరినీ ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు. 8 సంవత్సరాల నుంచి వీళ్ళు చేయలేంది ఇప్పుడు కొత్తగా వచ్చి వీళ్ళు చేస్తారు. అసలు వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళని మన దగ్గరికి పంపించారు. వీళ్ళ చేతుల్లో ఒక మనిషి అనవసరంగా చనిపోయాడు అని చెప్పి ఊరు ప్రజలంతా గుమ్ముగూడి మాట్లాడుకుంటారు, మీటింగ్ పెట్టుకుంటారు. వీళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయొద్దు అని అంటారు. అసలు ఫస్ట్లో చనిపోయిన అమ్మాయి లవ్లీ అనే అమ్మాయి, ఆ చర్చ్ ఫాదర్కి సంబంధం ఏంటి, ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధం ఏంటి అనేది కూడా ఫస్ట్ హాఫ్లో మనకి సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా తెలుస్తుంది. అలాగే ఈ సెకండ్ హాఫ్లో వచ్చిన అమ్మాయి పేరు శ్రీదేవి. అసలు ఈ శ్రీదేవి ఎవరు, ఫస్ట్ మర్డర్కి ఈ మర్డర్కి సంబంధం ఉందా లేదా అని కూడా మనకు ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సెకండ్ మర్డర్ కూడా ఎవరు చేశారు అని మనం ఆ వ్యక్తిని నార్మల్గా సినిమా చూస్తున్నంతసేపు మనం ఆ వ్యక్తిని కనిపెట్టలేము. అసలు ఇతన ఎవడు వీళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేసినా వాడే అన్నట్టుంది. లాస్ట్ వరకు కూడా సినిమా ఎండింగ్ ఒక 2 minutes ఉంది అన్నంత వరకు కూడా మనకి కథలో మంచిగా తీసుకెళ్తారు. మలయాళం మూవీస్ అంటే ఒక చిన్న పాయింట్ పట్టుకుని సినిమా అంతా తీశారు, మనందరికీ తెలిసిందే. మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో యాక్ట్ చేసింది లూసిఫర్, ఫోరెన్సిక్, సమ్ ఫేమ్ టివోనో థామస్, అండ్ మూవీ నేమ్ వచ్చేసి అన్వేషిప్పన్ కండెత్తుం. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు వాయిస్తో అవైలబుల్గా ఉంది. మీరు చూసి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మర్డర్ మిస్టరీ అంటే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చూడగలుగుతాం. కానీ మీరు లాస్ట్ 2 minutes వరకు కూడా మనకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి మస్తు ఇంట్రెస్టింగ్గా చూడవచ్చు. ఈ సినిమాని మీరు నెట్ఫ్లిక్స్లో తెలుగు వాయిస్తో చూడవచ్చు. టివోనో థామస్ అండ్ నేమ్ వచ్చేసి అన్వేషిప్పన్ కండెత్తుం. బెస్ట్ వాచ్. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.